Hello guys, good morning all of you. Today we are discussing 8.2 exercise in mathematics. ఒకటి గుర్తుపెట్టుకోండి, నవచైతన్య కాంపిటీషన్ వారు చక్కటి వీడియోస్ మీ అందరి కోసం క్రియేట్ చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్ చక్కటి వీడియోస్ మీ అందరికి అందిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డిఎస్సీలో మంచి మార్కులు సాధించండి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో ఇచ్చిన కంటెంట్ వివరాలను కనుక తెలుసుకోవాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఈరోజు మనం అభ్యాసం 2 8వ తరగతి మ్యాథ్స్లో అభ్యాసం 2ని స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, ఇక్కడ కొన్ని ఈజీ ప్రశ్నలు ఉన్నాయండి. అవి మీకు ఆల్రెడీ మనం చాలా చేస్తాం. x-2 = 7 అయితే -2 అవతలకి వెళ్తే +2 అవుతుంది. సో x = 7 + 2 అంటే ఎంత అయింది? 9 అయిపోద్ది. ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, +3 యువతలకి వెళ్తే -3 అయింది. 10లో 3 తీస్తే 7 వచ్చింది ఆన్సర్. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ z విలువ కావాలంటే +2 వదలు తీసుకురావాలి. +2 వదలు తీసుకొస్తే -2 అయింది. 6 - 2 అంటే ఆన్సర్ 4 అయింది. అంటే ప్లస్ అవతలకి వెళ్తే మైనస్ అయింది, మైనస్ అవతలకి వెళ్తే ప్లస్ అయింది. ఆల్రెడీ మనకి కాన్సెప్ట్ తెలుసు. అది తెలియకుండా, అంత చిన్నది తెలియకుండా లెక్కలు అసలు చేయలేము. ఇక్కడ చూడండి, 17/7 +3 అవతలకి వెళ్తే -3/7. ఇవి సజాతి భిన్నాలే. హారాలు సమానంగా ఉన్న భిన్నాలు సజాతి భిన్నాలు అంటారు. వాటికి ప్రత్యేకంగా ఎల్సిఎం చేయవసరం లేదు. ఇక పైన ఉన్నాయి ఏ ఉంటే చేయాలి. 17/3 17 - 3 17 - 3 అంటే 14. సో 7 ఎక్కం 14లో 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఆన్సర్ 2. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 6x = 12. ఇక్కడ 6 ఇంటూ చేస్తుంది, అవతలకి వస్తే బై చేద్ది 12ని. 12ని బై చేస్తే ఆన్సర్ 6 12లో 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూడండి. 6/5 = 10. ఇప్పుడు బైలో ఉన్న 5 అవతలకి వెళ్తే ఇంటూ 5 అయిద్దండి. 5 బైలో ఉంది, ఇంటూ 5 అయింది. 10 × 5 అంటే ఎంత అయింది? 50 అయింది. అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ 2x/3 = 18లో బై 3 అవతల పంపించేద్దాం. ఇంటూ 3 అయింది. ఇంటూ 3 అంటే 18 3 ఎంత? 54. 2x = 54 అయితే 2 ఇంటూ చేస్తుంది ఎక్స్ని. 2xని ఇంటూ చేస్తుంది, అవతలకి వెళ్తే బై చేద్ది. సో 54/2 అంటే 27 అనేది ఆన్సర్గా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, y విలువ కనిపెట్టాలి. y విలువ కనిపెట్టాలంటే 1.5 అనేది ఎక్స్ట్రా ఉంది అవతల. సో దీన్ని అవతల పంపించాము. ఇక్కడ బైలో ఉంది, అవతలకి వెళ్తే ఇంటూ అయింది. 1.6 × 1.5 ఆన్సర్ చేయాలి. 2.4 అనేది ఆన్సర్ వచ్చింది. అంటే 16 15 చేయాలి. 200 ఇది చూడండి, 16 15 240. 240 అయితే 6 దగ్గర ఒక డెసిమల్, 5 దగ్గర ఒక డెసిమల్, మొత్తం 2 డెసిమల్స్. కుడి నుంచి ఎడమల లెక్క పెట్టాలి. 1 2 అంటే ఇక్కడ పెట్టాలి పాయింట్. 2.40 అంటే చివరిలో ఉన్న డెసిమల్స్ కౌంట్ చేసినా చేయకపోయినా ఏం కాదు కాబట్టి పెట్టుకోలేదు. అర్థమైందండి? ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి సమయం మనం x విలువలను లేదా y విలువలను, వేరియబుల్ చరరాశి విలువలను ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్గా. -9 అవతలకి వెళ్తే +9. 16 + 9 అంటే 25. 25 ఇక్కడ 7x = 25. 7 ఇంటూ చేస్తుంది, అవతలకి వస్తే బై చేద్దే. దేన్ని? 25/7 అనమాట. ఆ విధంగా చేయండి. నెక్స్ట్ చూడండి, 14y - 8 = 13 అండి. సో -8 అవతలకి వస్తే +8. -8 అవతలకి వస్తే +8. 14y = 13 + 8. 13 + 8 ఎంత? 21. సో y ఇక్కడ ఇంటూ 14 అవతలకి వస్తే బై 14. సో 21/14. 7 ఎక్కం 3 సార్లు, దీంట్లో 7 సార్లు 3/7. 2 సార్లు 14లో 2 సార్లు కదా 7 ఎక్కం 3/2 అనేది ఆన్సర్గా వచ్చింది. అదేవిధంగా +17ని అవతల తీసారండి. -17 అయింది. 9 - 17. 9లో యాక్చువల్గా అసలు 17 తీలేవు నువ్వు. 9 - 17. 9 - 17 9లో నుంచి 17 ఎవరో తీయలేరు. ఇలాంటప్పుడు దీనికి ప్లస్ ఉంది, ఒకదానికి ప్లస్ మరొక దానికి మైనస్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాలి. 17లో నుంచి 9 తీసేయి, ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఆ 8కి 17కి ఏ గుర్తుందో ఆ గుర్తు పెట్టాలి. పెద్దదానికి 10 మైనస్ ఉంది కాబట్టి. సో -8. ఇంకా ఇక్కడ 6p = -8 కాబట్టి p = -8/6 కాబట్టి 2 ఎక్కం దీంట్లో 4 సార్లు -4, 6లో 3 సార్లు -4/3 అనేది ఆన్సర్గా వచ్చింది. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడు, 12వ ప్రశ్న. x/3 + 1 = 7/15 అని ఇచ్చారండి. ఇక్కడ దీన్ని చేయాలంటే +1 అవతలకి వెళ్ళాలి. -1 అయింది. అంటే 7/15 -1. 1 కింద ఏం లేదంటే ఫ్రాక్షన్ 1 ఉన్నట్టే కదా. సో ఎల్సిఎం అయితే 15. 15కి 1కి ఎల్సిఎం ఎంత? 15. 15లో ఒక్కసారి వద్దే ఆ 1తో పైన ఉన్న 7ని మల్టిప్లై చేయాలి. 7 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టు. ఈ 1 ఉంది చూసారా, ఈ 1 15లో 15 సార్లు వద్దే. 15 పైన ఉన్న 1తో గుణించాలి. 15 1 15. 7 - 15. 7లో 15 ఎవరో తీయలేరు. 17లో 7 తీసి మైనస్ గుర్తు పెట్టాలి. సో 15లో నుంచి 7 తీస్తే 8 -8/15 -8/15.
అయితే ఇక్కడ x/3 ఉంది. ఈ /3 అవతలకి వెళ్తే ఏమైంది? ఇంటూ 3 అవుద్ది. అర్థమవుతుందండి? సో x ఈజ్ ఈక్వల్ టు -8/15 ఇంటూ 3. 3 ఎక్కం 5 సార్లు క్యాన్సిల్ అయింది. సో 8/5 అనేది ఆన్సర్గా వచ్చింది. పాయింట్ అర్థమైందా? ఆ విధంగా లెక్కలు చేయాలి. ఓకే, తర్వాత సమ చూడండి. అభ్యాసం 2.2లో నీవు ఒక సంఖ్య నుంచి 1/2 తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది. అంటే ఎలా రాయాలో డిఎస్సి ప్యాటర్న్లో నువ్వు ఎగ్జామ్లో ఇలాంటి బిట్ వస్తే ఎట్లా చేయాలో చెప్తున్నా చూడండి ఒకసారి. ఒక సంఖ్య నుంచి ఎక్స్లో నుంచి 1/2ను తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే నీకు 1/8 వస్తుందా? ఇదిగో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ఈ 1/2 చూసావా, ఇది గుణిస్తుంది అవతలకి వెళ్తే రెసిప్రోకల్ ఇంటూలోనే ఉంది, అవతలకి వెళ్తే బాగా ఇచ్చిద్దా అనొచ్చు, కానీ ఇది భిన్నం కదా, భిన్నం తిరగబడి గుణిచ్చిద్ది అనమాట. చూడు ఎలాగో x - 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 2/1 అని. ఈ 2 దీంట్లో 4 సార్లు వద్దాయి. అంటే ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 1/4 ఉంది. ఇక్కడ 1/4 ఈ -1/2 అవతలకి వస్తే +1/2. సో 4కి 2కి కాసాగు 4. 4లో ఒక్కసారి పోయింది. ఒక్కొక్కటి ప్లస్ 2 4లో 2 సార్లు పోయింది. 2 1 2. మొత్తం మీద ఆన్సర్ ఎంత అండి? 3/4. మొత్తం మీద ఆన్సర్ ఎంత వచ్చిందండి? 3/4 వచ్చింది. ఇదిగో చూడండి 3/4. ఇన్ని స్టెప్పులు వేయాలంటే వేయలేము. ఇక్కడే సాల్వ్ చేస్తున్నాను. ఎలా సాల్వ్ చేశానో మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి. మీరు మళ్ళీ ఆన్సర్ని పెట్టుకొని ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అక్కడక్కడే ఉంటే ముందుకెళ్ళమన్నమాట. ఒక దీర్ఘచతురస్రాకార ఈత కొలను చుట్టుకొలత 154 మీటర్లు. ఎన్ని మీటర్లు ఉందో చుట్టుకొలత. ఇవి మనం ఏరియా అండ్ పెరిమీటర్లో చేసాం ఆల్రెడీ. చూడండి అదేమో చెప్తాను. 154 మీటర్లు. దాని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ. అంటే చూడండి ఇదిగో ఇక్కడ రాశారు కదా, మళ్ళీ రాయట్లా. దీర్ఘచతురస్రం పొడవు ఎంత తీసుకున్నారు? ఎక్స్ తీసుకుంటే, వెడల్పు ఎక్స్ తీసుకుంటే పొడవుని ఏమన్నారండి? వెడల్పు యొక్క రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ. వెడల్పు యొక్క రెట్టింపు ఇది ఎక్స్ అయితే ఫస్ట్ రెట్టింపు 2x అవుద్ది. దానికన్నా కూడా 2 మీటర్లు ఎక్కువ, 2x + 2 అంట. ఓకేనా? అలా అవుతే ఇప్పుడు వెడల్పు ఎంత? ఎక్స్. వెడల్పు ఎంత? ఎక్స్. పొడవు ఎంత? 2x + 2. నాకు తెలిసిన చుట్టుకొలత సూత్రం ఏంటి? 2 + b దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ l ఎంత? 2x + 2 ప్లస్ బ్రెత్ ఎంత? ఎక్స్. 2xకి ఒక ఎక్స్ కలిపితే ఎంత అండి? 2xకి ఒక ఎక్స్ కలిపితే 3x + 2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ 2తో ఈ 3xని గుణించాలి, ఈ 2తో ఈ 2ని గుణించాలి. ఎందుకంటే బ్రాకెట్ని ఒక నెంబర్ మల్టిప్లై చేస్తున్నాం. బ్రాకెట్లో ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలను గుణించాలి. 2 3 6x + 2 2 4 ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం దేనికి ఈక్వల్? 150 మీటర్లని ఇచ్చాడు. దాని చుట్టుకొలత 150 మీటర్లు. ఇప్పుడు 6x + 4 అనేది చుట్టుకొలతకు వచ్చింది నాకు. సో +4 అవతలకి వెళ్తే -4 అంటే ఎంత వచ్చింది? 6x = 150లో నుంచి 4 మైనస్ చేస్తే 144. సో నాకు ఎంత ఇచ్చారండి? ఒక్క నిమిషం. 154 ఇచ్చారండి. ఇక్కడ 154 ఇచ్చారు కాబట్టి 4 తీసేస్తే ఎంత వచ్చింది? 150 వచ్చింది. 4 తీస్తే ఎంత వచ్చిందండి? 150 వచ్చింది. సో x ఈక్వల్ టు ఇక్కడ ఇంటూలో ఉన్న 6 అవతలకి వెళ్తే బై అయింది. 150/6. సో 25. ఎక్స్ వాల్యూ 25 వచ్చింది. కానీ నాకు కావాల్సిన ఎక్స్ కాదు. ఎక్స్ అంటే ఎవరు? బ్రెత్ ఈక్వల్ టు 25 వచ్చింది. లెంత్ ఈక్వల్ టు 2x 2 × 25 + 2. 2 25 ఎంత? 50. 2 25 50 + 2 మొత్తం మీద ఎంత వచ్చిందండి? 52 వచ్చింది. అంటే ఇవన్నీ రాయాలా సార్ అంటే రాయాల్సిన అవసరం లేదు. నువ్వు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నీకు అర్థం కావాలి కదా, అందుకే చెప్పాను. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఒక సమద్విబాహు త్రిభుజ భూమి 4/3 సెంటీమీటర్లు. సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానం, మరొక భుజం అసమానంగా ఉంటుంది. సమానమైన భుజాలను ఇక్కడ కనుక్కోమన్నాడు. 2 సమాన భుజాల్లో ఒకదాన్ని. అంటే సమాన భుజాలు నేను x అనుకున్నాను అనుకో. x + x + 4/3. ఎందుకంటే త్రిభుజంలో 3 భుజాల మొత్తం దాన్ని చుట్టుకొలత. త్రిభుజ చుట్టుకొలత ఈక్వల్ టు 3 భుజాలు మొత్తం. చుట్టుకొలత ఇచ్చారు 15 4 2/15 అని. 15 4 60, 60 + 2 62/15. ఇది సాల్వ్ చేయాలి. త్రిభుజంలో 3 భుజాలు మొత్తం ఈక్వల్ టు చుట్టుకొలత. అది వేసానండి. 2x ఈక్వల్ టు 62/15 - 4/3. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి? 15 కాబట్టి 15 ఎక్కం 15లో ఒకసారి 62, 62 62. 3 ఎక్కం 5 సార్లు, 5 4 20. సో 62లో నుంచి 20ని మైనస్ చేస్తే ఎంత? 42/15. అయితే ఇక్కడ 2x = 42/15. మరి ఇప్పుడు లెక్క చేయాలంటే ఏం చేయాలి? 2x = 42/15 అంటే x ఈక్వల్ టు
42/15 అక్కడ ఇంటూలో ఉన్నది అవతలకొస్తే బై అయింది అంటే ఇలా రాయొచ్చు. సో 2 ఎక్కం దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది? 21 సార్లు క్యాన్సిల్ అవుద్ది. 3 ఎక్కం 21లో 7 సార్లు, 3 ఎక్కం 15లో 5 సార్లు. మొత్తం మీద మిగిలింది ఏంటండి 7/5 అనేది మిగిలింది. 5 ఎక్కం 7లో ఒకసారి, ఇంకా మిగిలింది 2, 2/5. ఈ విధంగా ఆన్సర్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. త్రిభుజంలో 3 భుజాలు మొత్తం ఈక్వల్ టు చుట్టుకొలత కాబట్టి x + x + 4/3 = 62/15 వేసాను కాబట్టి 2x = 62/15 - 4/3 వేసాం. అక్కడ సాల్వ్ చేస్తే 2x అండి. ఈ విధంగా సాల్వ్ చేయాలి. పాయింట్ అర్థమైందా? x = 42/15 ఈ విధంగా లెక్కలన్నీ సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? నెక్స్ట్ రెండు సంఖ్యల మొత్తం 95. రెండు సంఖ్యల మొత్తం 95 అంటే చూడండి మళ్ళీ ఇంకా ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 15 ఎక్కువ. నేను ఎలా చెప్తాను చూడండి. ఇది రెండు సంఖ్యల మొత్తము 95. ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 15 ఎక్కువ అంటే ఆ రెండు సంఖ్యల భేదం 15 అంట. అలా అర్థం చేసుకోవచ్చా? ఆ రెండు సంఖ్యల భేదము 15 అంటే ఒక సంఖ్య మరో సంఖ్య కంటే 15 ఎక్కువ అంటే ఆ పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేస్తే 15 తేడా వచ్చిద్దనే కదా. +y - y క్యాన్సిల్ అయిపోయినండి. సో 2x = 95కి 15 కలిపితే ఎంత? 110. 110 కాబట్టి ఈ రెండు ఇక్కడ ఇంటూ చేస్తున్న ఇక్కడ కలిపితే బై చేద్దే. ఎన్నిసార్లు అంటే 55. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 55. ఎక్స్ వాల్యూ 55 వస్తే సింపుల్. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వై అయితే 95 కదా. ఎక్స్ 55. సో 55 + y = 95. నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను అంతే, ఏం లేదు. సో +55 అవతల కలిపితే -55. y = 95 - 55 అంటే ఆన్సర్ 40. ఎక్స్ వాల్యూ ఏమో 55, వై వాల్యూ 40. సార్ ఇక్కడ అనుకుంటామేమో, సార్ ఎక్స్ వాల్యూ ఇక్కడ 40 వచ్చింది కదా, నువ్వు ఎక్స్ వైలుగా అసలు నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. మనం వాడు రెండు సంఖ్యలు అన్నాడు, పెద్ద సంఖ్య 55, చిన్న సంఖ్య 40. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ రెండు సంఖ్యల నిష్పత్తి 5:3. 5:3. వాటి భేదము 18. భేదం అంటే ఇది 5 పార్ట్లు అండి. ఇది ఎన్ని పార్ట్లు? 3 పార్ట్లు. వీటి భేదం ఎన్ని పార్ట్లు? 2 పార్ట్లు. కానీ లెక్కలో ఏమి ఇచ్చాడు? 18 అని ఇచ్చాడు వాటి భేదం. సో 2 పార్ట్లు అయితే 18 అయితే, ఒక పార్ట్ అయితే ఎంత? 9. 1 పార్ట్ అయితే 9. నాకు ఈ నెంబర్స్ కావాలంటే 5 పార్ట్లు కావాలి. సో 5 పార్ట్లు అంటే 5 9 45, అలాగే 3 పార్ట్లు కాబట్టి 3 9 27. అదే ఆన్సర్. పాయింట్ అర్థమైందా? ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి 6వ లెక్క. 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తము 51. అంటే వరుస పూర్ణ సంఖ్యలు అంటే చూడండి, ఎప్పుడైనా ఒక నెంబర్ x అనుకున్నాం అనుకో, ఫస్ట్ నెంబర్ని, తర్వాతదే x + 1, తర్వాతదే x + 2 ఇట్లా అనుకోవాలి. సో 3x + 3 = 51 అయితే +3 అవతలకి వెళ్తే -3. 51లో 3 మైనస్ చేస్తే 48. సో 3x = 48. సో ఈ 3 ఇంటూ చేస్తుంది, అవతలకి వెళ్తే బై చేస్తే 3 4లో ఒకసారి వద్ద, ఒక 3 3, ఇంకా ఒకటి ఉంది 18, 6 3 18. సో x = ఎంత అండి? 16. ఇది 16 అయితే ఒకటి కలిపితే 17 అయింది, ఇంకోటి కలిపితే 18 అయింది. ఆ సంఖ్యలో అడిగితే 16, 17, 18. పెద్ద సంఖ్యను అడిగితే 18, చిన్న సంఖ్యను అడిగితే 16. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్ చెప్తున్నాను, కుదురుగా నేర్చుకోండి, జాగ్రత్త. ఇక్కడ ఈజీగా వచ్చేస్తాయి. 8 యొక్క 3 వరుస గుణిజాలు. ఇలా ఏదైనా ఒక సంఖ్య యొక్క గుణిజము అడిగాడు అనుకో, ఏదండి ఎప్పుడైనా ఒక సంఖ్య యొక్క గుణిజము అని అడిగాడు అనుకో, మామూలుగా తీసేసుకుంటే రాదు. అర్థమవుతుందా? ఎలా చేయాలి సార్? చూడండి చెప్తాను. ఒకటి 8x, 8 అడుగుతున్నాడు కానీ 8x, తర్వాత 8x + 8, 8x + 8. లేదా సార్ నేను ఫస్ట్ నెంబర్ని చూడండి ఇంకా బెటర్గా, ఫస్ట్ 8, x + 8 ఎన్ని అడిగాడు? 3 అడిగాడు కదా. x + 16 ఏంటండి? x + 8, x + 16 తీసుకున్నాను సార్, ఆన్సర్ వచ్చిందండి, కన్ఫామ్గా వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి. x అంటే ఫస్ట్ నెంబరు ఏదైనా తీసుకో, 8 యొక్క గుణిజం కదా, తీసుకున్నాను 8. చూడండి 3x + 16కి 8 కలిపితే 24, 888. సో 3x = 888లో నుంచి 24ను మైనస్ చేసేయాలండి. 8లో 4 మైనస్ చేస్తే 4, 8లో 2 మైనస్ చేస్తే 6. సో 864. సో 3x = 864 అయితే ఈ 3 ఇక్కడ ఇంటూలో ఉంది, అవతలకి వెళ్తే బై అయింది. సో 2 3 6, 26, 26 కాబట్టి 8 3 24, అగైన్ 8 3 24. సో ఫస్ట్ నెంబరు 288. ఆ ఫస్ట్ నెంబర్ ఎంత అండి?
288. దానికి 8 కలపాలి. ఇదిగో మీరు 8x తీసుకున్న, ఇది ఇక్కడ వాళ్ళు 8x తీసుకున్నారు చూసారా, 8x తీసుకున్నా మళ్ళీ చివరికి ఎంత వచ్చింది, 288 వచ్చింది. నేను చాలా ఈజీగా తీసుకున్నా, x+8 x+16 తీసుకున్నాను. నాకు కూడా ఫస్ట్ నెంబర్ ఎంత వచ్చింది, 288 వచ్చింది. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. ఈ 288కి 8 ఇదిగో ఈ ఎక్స్ వాల్యూ 288 వచ్చింది. దీనికి 8 కలపాలి, 296. తర్వాత మళ్ళీ 8 కలపాలి, 304. అయిపోయింది ఈ 3 నెంబర్లే. సో ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు. పాయింట్ అర్థమైందా? ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నాను సింపుల్గా చేస్తే. తర్వాత చూడండి, ఆరోహణ క్రమంలో 3 వరుస పూర్ణ సంఖ్యలను తీసుకొని వాటిని 2, 3, 4లతో ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్. ఒకటి ఎక్స్ అనుకుంటే, మరొకటి x+1 అనుకుంటే, మరొకటి x+2 అనుకుంటే, ఈ మూడిట్లని వరుసగా దేనితో గుణించాలో ఇచ్చాడు. ఈ ఎక్స్నేమో 2తో గుణించాలంట, అప్పుడు ఏమైంది 2x అయింది. దీన్నేమో దేంతో గుణించాలంట, 3తో గుణించాలంట. అంటే ఏమైంది 3x+1 అవ్వదు, 3 × x 3x, 3 × 1 3. అలాగే దీన్ని 4తో గుణించాలంట, 4 × x 4x, 4 2 8. ఈ స్టెప్ వేయగలిగితే వచ్చినట్టేనండి. ఓకేనా? అయిపోయింది చూడండి. 4కి 3 యాడ్ చేస్తే 7, 7కి 2 యాడ్ చేస్తే 9, 9x+8కి 3 యాడ్ చేస్తే 11 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 74 అని. సో 74. 9x ఈజ్ ఈక్వల్ టు +11 ఇవ్వగలిగితే -11, మైనస్తో చేసేస్తే ఎంత వచ్చింది, 63. ఈ 9 63 ఎన్నిసార్లు పోయింది, 7 సార్లు క్యాన్సిల్ అయింది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 7 అనేది వచ్చింది. 7 అనేది వస్తే నేను తీసుకున్న నెంబర్స్ ఏంటి, ఇవి x, x+1, x+2. x 7 వస్తే తర్వాత నెంబర్ 8 వచ్చింది, తర్వాత నెంబర్ 9 వచ్చింది. అయిపోయింది లెక్క. అర్థమైందా? వీటిని 2తో గుణించాను తప్పించి నేను తీసుకున్నది x, x+1, x+2 కాబట్టి ఆన్సర్ 7, 8, 9 అనేది వచ్చేస్తాయి. తర్వాత 9వ ప్రశ్న చూడండి. రాహుల్ మరియు హరుణ్ల వయస్సులు 5:7. రాహుల్, హరుణ్ ఉన్నారు. 5:7గా వాళ్ళ నిష్పత్తి ఉంది. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సులో మొత్తం 56 సంవత్సరాలు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x 4 సంవత్సరాల తరువాత అంటే ఈడికి ఒక 4 సంవత్సరాలు, ఈడికి ఒక 4 సంవత్సరాలు కలిపితే మొత్తం వయసు 56 సంవత్సరాలు అంట. అంటే అర్థమేంటి తెలుసా? సింపుల్గా చెప్తా చూడండి. 5x+4 అలాగే 7x+4 ఈ మొత్తాన్ని కలిపితే నాకు వచ్చేది 56 అంటున్నాడు. సో 7కి 5 కలిపితే 12, x+8 ఈక్వల్ టు 56. +8 అవతలకు వస్తే -8 అయింది. -8 అయితే ఎంత వచ్చింది, 48 వచ్చింది. సో 12x ఈక్వల్ టు 48 అయితే 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x విలువ ఎంత వచ్చింది, 4 వచ్చింది. నాకు కావాల్సింది x కాదు, ఎవరెవరి ఏజ్లు కావాలి, వారి ప్రస్తుత వయసులో. ఓకే, 5 4 20, 5 × x కదా, 5 4 రాహుల్ గాడిది 20, 7 4 28. ఓకేనా? 20 అండ్ 28 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదిగోండి వచ్చినాయా, 20 28 అనేది వాళ్ళ ఆన్సర్గా వచ్చింది. సింపుల్. నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి. నేను ఎలా చెప్తానో ఒక్కసారి మీరు స్లోగా చూసుకోండి, అవసరమైతే స్పీడ్ కొంచెం తగ్గించి చూసుకోండి, ఇంకా కొంచెం మీకు క్లారిటీగా వస్తుంది. ఒక తరగతిలో బాలురు బాలికల నిష్పత్తి 7:5, 7:5లో ఉన్నారంట. బాలుర సంఖ్య, ఇది వీళ్ళు బాయ్స్ వీళ్ళు గర్ల్స్, బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. 8 ఎందుకు ఎక్కువ వచ్చిందంటే ఈ గ్యాప్ వల్ల వచ్చింది. ఇగో వీళ్ళు 7 పార్ట్లు, వీళ్ళు 5 పార్ట్లు. ఈస్టూలో ఉన్నప్పుడు ఇప్పుడు పార్ట్స్ అనుకోవాలి. సో 2 పార్ట్ల డిఫరెన్స్ వల్ల 8 వస్తే ఒక పార్ట్ అయితే ఎంత, ఒక పార్ట్ అయితే 4. కాబట్టి ఎవరిని కనిపెట్టమంటున్నాడు, ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య. మొత్తం అంటే 7+5, 7+5 మొత్తం ఎంత అండి, 12 పార్ట్లు. సో 12 × 4, 12 4 48. ఓన్లీ బాయ్స్ కనిపెట్టమంటే 7 4 28. ఓన్లీ గర్ల్స్ కనిపెట్టమంటే 5 4 20. అందరినీ కలిపి కనిపెట్టమని కాబట్టి 7+5 12 పార్ట్లు, 12 4 48. పాయింట్ అవుతుందా? ఈజీ. తర్వాత చూడండి, బైచుంగ్స్ తండ్రి బైచుంగ్స్ తాత కన్నా 26 సంవత్సరాలు చిన్నోడు మరియు బైచుంగ్ కన్నా 29 సంవత్సరాలు పెద్దోడు. ఆ ముగ్గురి వయసులో మొత్తం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నా చూడండి ఒక జాగ్రత్తగా. ఇప్పుడు బైచుంగ్స్ ఏజ్ కనుక క్వశ్చన్ జాగ్రత్తగా మీరు రెండోసారి చదవండి. బైచుంగ్ అనేవాడు మనవడు అనుకుందాం. ఇప్పుడు బైచుంగ్ వాళ్ళ డాడీ బైచుంగ్ ఫాదర్ అని పెడతా. బైచుంగ్ తండ్రి బైచుంగ్ తాత కన్నా 26 సంవత్సరాలు. వాళ్ళ తాత కన్నా 26 సంవత్సరాలు చిన్నవాడు వాళ్ళ నాన్న. బైచుంగ్ కన్నా 29 సంవత్సరాలు పెద్దోడు. బైచుంగ్ ఫాదరు బైచుంగ్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దోడు, 29 సంవత్సరాలు పెద్దోడు. కాబట్టి బైచుంగ్ +29 సంవత్సరాలు అయితే వాళ్ళ నాన్న వస్తాడు, x+29 అయితే. తర్వాత వీళ్ళ నాన్నకంటే కూడా బైచుంగ్స్ నాన్న ఏజ్ ఎంత ఇప్పుడు, x+29. అవునా? సో x+29తో పాటు ఇప్పుడు బైచుంగ్స్ గ్రాండ్
గ్రాండ్ ఫాదర్ ఈయన కంటే కూడా x+29 కన్నా కూడా ఇంకెన్ని సంవత్సరాలు ఎక్కువ అంట 26 సంవత్సరాలు ఎక్కువ అంట అంటే చూడండి పక్కన రాస్తున్నా x+29+26 ఈయన కన్నా కూడా 26 సంవత్సరాలు పెద్దోడు కదా 26 26 52 ఇంకొక 3 కలిపితే 55 సో x+55 ఇదండి కథ సో ఇక్కడ ఎంత రాసుకోవాలంటే x+55 ఎందుకు x+55 రాసా బైచుంగు కంటే వాళ్ళ నాన్న 29 సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి x+29 రాసా బైచుంగు వాళ్ళ నాన్న ఏజ్ x+29 అయితే బైచుంగు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏజ్ x+55 కాబట్టి అది రాశానండి అది కథ x+x+x 3x ప్లస్ 29 ప్లస్ 55 29 ప్లస్ 55 చేస్తే 130 కాదండి 9 5 14 ఒకటి ఉంది ఇక్కడ ఒకటి 5 6 7 8 84 సో 84 అండి ఈ 3x ప్లస్ 84 అనేది దేనికి ఈక్వల్ అంటే అలా మొత్తం ఏజెస్ 135 సో ప్లస్ 84 అవతలకు వస్తే -84 3x ఈక్వల్ టు 135లో నుంచి 84 మైనస్ చేస్తే ఎంతో వేసేయండి ఆన్సర్ 135లో నుంచి 84 మైనస్ చేస్తే 51 ఈ 3 ఇంటూ చేస్తే అవతలకు వస్తే గుణిస్తే భాగిస్తే 17 సార్లు భాగిస్తుంది 17 3 51 సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 17 ఎక్స్ అంటే ఎవరో బైచుంగ్ ఏజ్ ఎక్స్ కాబట్టి బైచుంగ్ ఫాదర్ ఏజ్ x+29 అంటే 17 ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 46 బైచుంగ్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎంత చెప్పాలి ఈ 46కి ఇక మళ్ళీ ఎంత చేయవలసిన 46 కలిపేయచ్చు కదా 46 కన్నా కూడా ఇంకా 26 సంవత్సరాలు ఎక్కువ అదే ఇచ్చాడు ఒక నిమిషం ఎన్ని సంవత్సరాలు 26 సంవత్సరాలు ఎక్కువ ఇక్కడ ఇచ్చాడు చూడండి 26 సంవత్సరాలు ఎక్కువ ఆ 26ని కలపాలి 46కి 26ని కలిపేస్తే ఎంత వచ్చింది 6 6 12 4 6 7 72 సంవత్సరాలు వచ్చింది సరిపోయిందా మొత్తం ఆ విధంగా చేయాలి బైచుంగు 17 బైచుంగ్ కంటే వాళ్ళ నాన్న 29 సంవత్సరాలు పెద్దోడు కాబట్టి 29 కలిపి 46 వాళ్ళ నాన్నకంటే వాళ్ళ తాత 26 సంవత్సరాలు పెద్దోడు 46కి 26 కలిపితే చాలు మళ్ళీ అది x+29+20 ఇక ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం నీకు లేదు తర్వాత చూడండి ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుంది దేంతో గుణించాలంటండి 5/2తో గుణించాలంట ఒక అకరణీయ సంఖ్య దేంతో గుణించాలి 5/2తో గుణించాలి అకరణీయ సంఖ్య తెలియదు x 5/2 గుణించి ఈ లబ్ధానికి 2/3ని కూడితే నాకు ఎంత వచ్చిందని చెప్పాడు -7/12 వచ్చింది వెరీ గుడ్ సో ఇక్కడ 5x/2 ఈజ్ ఈక్వల్ టు -7/12 ప్లస్ 2/3ని అవతల పట్టుకొస్తే -2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 12 అనేది ఎల్సిఎం అండి -7 వచ్చింది ఈ 3 4 సార్లు క్యాన్సిల్ అయితే 4 8 సో మొత్తం మీద -15/12 5x/12 ఈజ్ ఈక్వల్ టు -15/12 రెండు వైపులా 12 ఉంది కట్ చేసేసుకోవచ్చు ఈ 5 ఈ 15లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది సో ఎక్స్ విలువ ఎంత అండి -3 ఎక్స్ విలువ ఎంతగా వచ్చింది -3గా వచ్చింది ఓకే ఇక్కడ సారీ అండి నేను చిన్న మిస్టేక్ ఒకటి జరిగింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ 12 వేసాం యాక్చువల్గా మరి 12 కాదుగా ఇక్కడ 12 ఉంది 5x/2 ఈక్వల్ టు -15/12 2 ఎక్కం దీంట్లో 6 సార్లు క్యాన్సిల్ అయింది 5 ఎక్కం దీంట్లో 3 సార్లు క్యాన్సిల్ అయింది సో ఎక్స్ ఈ 3 ఎక్కం ఒకసారి దీంట్లో 3 సార్లు క్యాన్సిల్ అయింది సో మొత్తం మీద -1/2 సార్లు క్యాన్సిల్ అయింది 1/2 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి -1/2గా వచ్చింది ఈ విధంగా చేయాలి నెక్స్ట్ చూడండి 14 బ్యాంక్ క్యాషియర్ లక్ష్మి వద్ద 100 రూపాయలు 50 10 విలువ గల నోట్లు ఉన్నాయి ఏ రూపీస్ అనేట 100 రూపీస్ 50 రూపీస్ 10 రూపీస్ ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి మొత్తం నగదు ఖరీదు ఎంత అంటే 4 లక్షలు ఇలాంటి ఎలా చేయాలో చెప్తా చూడండి ఇది ఎక్స్ అన్ని ఎక్స్లే అనుకోవాలి రేషియోలో ఇప్పుడు నేనేమంటానంటే నా దగ్గర 100 రూపాయల కాగితాలు 2x ఉన్నాయి వాటి విలువ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల కాగితాలు 5 ఉన్నాయి అనుకుంటామండి 100 5లు ఎంత 500 విలువ ఎంత వచ్చింది 500 వచ్చింది అలాగే 2x అంటే ఇవి నోట్లు 2x సో విలువ తెలుసుకోవాలంటే 100 × 2 చేయాలి సో 200x ప్లస్ 50 × 3 150x ప్లస్ 10 × 5 50x కూడితే 200 + 150 350 350 + 50
400 ఎక్స్ ఇది విలువ. అయితే ఆ విలువ ఇచ్చాడు, ఎన్నని ఇచ్చాడు, 4 లక్షలు అని ఇచ్చాడు. సో ఎక్స్ అనేది ఇక్కడ 400 అనేది గుణేస్తున్న తర్వాత బాగా ఇచ్చింది. సో 4 లక్షలు డివైడెడ్ బై 400. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు కట్ అయిపోయినాయి. ఈ 4 దీంట్లో ఒక్కసారి పక్కన 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు వేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి, 1000. ఎక్స్ 1000 అయితే ఏం కనిపెట్టమన్నాడు, ఒక్కో రకం నోట్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఇది 2x అంటే 100 రూపాయలు ఎన్ని ఉంటాయంటే 2x కాబట్టి 100 రూపాయలు 2 × 1000 కాబట్టి ఎన్ని ఉంటాయి, మొత్తం 2000 ఉంటాయి. ఇక 50 రూపాయలు 3x కాబట్టి 3000 ఉంటాయి. 10 రూపాయలు 4x కాబట్టి 4000 ఉంటాయి. అర్థమైందిగా, సింపుల్గా ఇలా చేసేసేయండి. అది 4x కదా, 5x, ఓకే 5x కాబట్టి 5 వేసేయండి, 5000 ఇచ్చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నా వద్ద 300 రూపాయల సొమ్ము 1 రూపాయి, 2 రూపాయలు మరియు 5 రూపాయల నాణ్యాల రూపంలో ఉంచబడింది. 2 రూపాయల నాణ్యాల సంఖ్య 5 రూపాయల నాణ్యాల సంఖ్యకు 3 రెట్లు. 2 రూపాయల నాణ్యాల సంఖ్య ఎంత ఉందంట, 5 రూపాయల నాణ్యాల కంటే 3 రెట్లు ఉంటే మొత్తం నాణ్యాల సంఖ్య 160 అయినా ఒక్కో రకం నాణ్యాలు నా వద్ద ఎన్ని ఉన్నాయి. ఇది కొంచెం పెద్దదేనండి, ఇది షార్ట్కట్లో కూడా కొంచెం అంత సాధారణంగా సాధ్యం కాదు. చూడండి, ఇదిగో ఇక్కడ రాసిందని ఫాలో అవుదాం. 5 రూపాయల నాణ్యాల సంఖ్య ఎక్స్ అనుకుంటే 2 రూపాయల నాణ్యాల సంఖ్య ఈ 5 రూపాయల నాణ్యాల సంఖ్య కంటే 3 రెట్లు అంటే 3x అయింది. సో ఇక్కడ 3x. ఇప్పుడు నేనేమంటానంటే 5 రూపాయల నాణ్యాలు 2 రూపాయల నాణ్యాలు ఈ మొత్తం కలిపిన్ని 4x, 3x ప్లస్ x మొత్తంగా 4x అయింది. మొత్తం నాణ్యాల సంఖ్య 160. మొత్తం నాణ్యాల సంఖ్య 160 అయితే 5 రూపాయలు 2 రూపాయలు నాణ్యాలు కాకుండా మరొక రకం నాణ్యాలు ఉన్నాయి, అవి 1 రూపాయి నాణ్యాలు. అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ 4xను మైనస్ చేసేస్తే తెలిసిద్ది. అంటే 1 రూపాయి నాణ్యాల సంఖ్య ఎంత, 160 - 4x. 1 రూపాయి నాణ్యాల సంఖ్య ఎంత, 160 - 4x. 5 రూపాయల నాణ్యాల సంఖ్య ఏమో x, 2 రూపాయల నాణ్యాల సంఖ్య ఏమో 3x. 1 రూపాయి నాణ్యాల సంఖ్య తెలియాలంటే ఈ రెండింటిని కూడి 160 నుంచి మైనస్ చేస్తున్నా, 160 - 4x. ఇప్పుడు విలువ తెలుసుకుందాం. విలువ అంటే ఆ సంఖ్యతో గుణించాలి. ఇప్పుడు 5 రూపాయల నాణ్యాల విలువ అంటే 5 × x 5x. ఇదిగో 2 రూపాయల నాణ్యాల విలువ అంటే 2 × 3x అంటే 6x. అలాగే 1 రూపాయి నాణ్యాల విలువ అంటే 160 - 4x కదా, 160 - 4x. ఈ మూడింటిని కూడితే లెక్క ప్రకారం కూడితే ఎంత వచ్చిందంటే మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నా దగ్గర ఉన్న మొత్తం విలువ ఎంత, 300 రూపాయలు కాబట్టి 160 - 4x + 6x + 5x = 300 రూపాయలు వేసాడు. -4x + 6x ఎంత అయింది, +2x + 5x ఎంత అయింది, +7x. +160 అవతలకి వెళ్తే -160. 300లో 160 మైనస్ చేస్తే 140, 7 ఇంటూ చేస్తే అవతలకి వెళ్తే బై అయింది. 140/7 అంటే x వాల్యూ 20 వచ్చింది. నాకు కావాల్సింది x వాల్యూ కాదు, ఏం కావాలి, మొత్తం కాయిన్స్ ఎన్నో తెలియాలి. ఎక్స్ అంటే ఎవరో ఓన్లీ 5 రూపీ కాయిన్స్ ఎన్నో, ఓకే 5 రూపీ కాయిన్స్ ఎక్స్ అండి. సో ఎక్స్ ఎంత వచ్చింది, 20 వచ్చింది కాబట్టి 5 రూపాయల కాయిన్లు అయితే 20 ఉంటాయి. 2 రూపాయల కాయిన్లు ఎన్ని ఉంటాయి, 3x, 3 × 20, 20లో 60 ఉంటాయి. 60 + 20 80. 160లో 80 తీసేయాలి, అంతే కదా, రెండింటిని తీసేయడమే. 160లో 80 తీసేస్తే ఇంకా 80 కాయిన్లు అనేవి రిమైనింగ్ కాయిన్స్ అంటే 1 రూపీ కాయిన్స్గా ఉంటాయి. ఇది కథ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక లెక్క ఉంది. ఒక వ్యాస రచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇటువంటి ప్రశ్నలు ఏమైనా వచ్చినాయి అనుకుని నేను చెప్పినట్లు చేయండి, మీకు ఈజీగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఎన్ని బహుమతులు ఉన్నాయో లెక్క చూసుకోండి. ఫస్ట్ నా దగ్గర ఎన్ని బహుమతులు ఉన్నాయంటే 63 బహుమతులు ఉన్నాయి. నేను అందులో ఎన్ని రకాల కాయిన్లు, ఎన్ని రకాల గిఫ్ట్లు అంటే 100 రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి, 25 రూపాయల గిఫ్ట్స్ ఉన్నాయి. కౌంట్ చేస్తే 63 రావాలి, లెక్క పెడితే 63 రావాలి. దాని వాల్యూ డబ్బులు ఎంతరా బాబు అంటే 3000 రూపాయలు. 3000 రూపాయలకే ఈ గిఫ్ట్లని కొనేయాలి. ఎంత సాల్వ్ చేయాలి చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, నేనేమనుకుంటానంటే ట్రిక్ ఏంటో చెప్తాను చూడండి. ఈ 63టిని కూడా నేను 63టిని కూడా 100 రూపాయల గిఫ్ట్లే కొన్నాను అనుకుందాం. నేను 63టిని కూడా ఎంత పెట్టి కొంటున్నానండి, 100 రూపాయలు పెట్టే కొంటున్నాను అనుకుందాం. 100 రూపాయలు పెట్టే కొంటే ఎంత వస్తుందండి, 6300 అనేది వచ్చింది 63టిని కొంటే. బట్ నా దగ్గర ఎన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి, 3000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సో 3000 రూపాయలు మాత్రమే వస్తే నాకు ఎంత డిఫరెన్స్ వచ్చేసింది చూడండి, 3300 డిఫరెన్స్ వచ్చింది. 3300 ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే కొన్ని గిఫ్ట్లు 25 రూపాయల గిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను 25 రూపాయల గిఫ్ట్ని కూడా నేను ఏమనుకున్నాను, నేను 100 రూపాయలు అనుకున్నా. అంటే ఎంత ఎక్కువ అనుకున్నాను, డిఫరెన్స్ ఎంత, 75 ఎక్కువ అనుకున్నాను. సో ఆ 75 డిఫరెన్స్ వల్ల వచ్చాయి. సో డివైడెడ్ బై 75, 3300 డివైడెడ్ బై 75 చేయాలి. సో 25 ఎక్కం చేద్దాం. ఏదో మనం ఏ టేబుల్ అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం వచ్చిన టేబుల్ వేసుకుందాం.
15 వేసుకుందామా, 15 ఎక్కం 75లో 5 15లో 75, 30లో 2 15లో 30, మళ్ళీ 30 కాబట్టి 2 15లో 30 0. సో 5 ఎక్కం 22లో 4 5లో 20, 4 5లో 20, 44 అనేది వచ్చింది. ఇదిగో నేను ఇక్కడ దేంతో స్టార్ట్ చేసా, 100 రూపాయల కాయిన్తో స్టార్ట్ చేసా. నేను 100తో స్టార్ట్ చేస్తే ఇక్కడ 25 రూపాయల గిఫ్ట్స్ వస్తాయి. 25 40 25 రూపాయల గిఫ్ట్లు 44, మొత్తం గిఫ్ట్లు 63 కాబట్టి 63 మైనస్ 44 చేసామనుకో 19 అనేది వచ్చింది. అదేంటండి 100 రూపాయల గిఫ్ట్లేమో 19, 25 రూపాయల గిఫ్ట్లేమో 44. ఎలా చేశానో ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా ఎక్స్ప్లెనేషన్. నా దగ్గర 100 రూపాయల గిఫ్ట్లు 25 రూపాయల గిఫ్ట్లు రెండు ఉన్నాయి. గిఫ్ట్లు నెంబర్ లెక్క పెడితే 63, గిఫ్ట్లు డబ్బులు లెక్క పెడితే 3000. అయితే నేను 63 గిఫ్ట్లని కూడా నేను 100 రూపాయల గిఫ్ట్లే అనుకున్నా. 63 × 100 6300 అవసరం. కానీ నా దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి, 3000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సో 3000 రూపాయలు మాత్రమే అంటే 3000 డిఫరెన్స్ ఎంత అంటే 3300. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే 25 రూపాయల గిఫ్ట్ను కూడా నేను 100 రూపాయలు అని అనుకోవడం వల్ల వచ్చింది. అంటే నేను ఎంత ఎక్కువ అనుకున్నాను ఆ గిఫ్ట్ని, 75 రూపాయలు డిఫరెన్స్, 75 రూపాయలు ఎక్కువ అనుకున్నాను కాబట్టి 75 చేశాను. 75తో చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ అంతా 44. ఈ 44 ఇక్కడ స్టార్టింగ్ 100తో చేస్తే ఇక్కడ 25 వచ్చింది, ఇక్కడ 25తో చేస్తే ఇక్కడ 100, ఇక్కడ నువ్వు 25 అని కూడా అనుకోవచ్చు. 63 × 25 చేసినప్పుడు కూడా నీకు సమ్ అయితే తప్పు ఏమీ రాదు, కరెక్ట్గానే వచ్చింది. 44 అండి. ఈ విధంగా చేయాలి. ఓకేనా. ఇది ట్రిక్. ఈ ట్రిక్ని మళ్ళీ రెండోసారి చూడు, మూడోసారి చూడు, అప్పుడు నీకు అర్థమైంది. ఓకేనా. ఈ విధంగా అవుతుందండి. ఇక్కడికి 2.2 అభ్యాసం అయిపోయింది. పార్ట్ 2లో రిమైనింగ్ చాప్టర్ని కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.